హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ షాట్లో చూశారు కదా, మా క్రిషత్ సాత్విక్ బాబాజీ వేషం వేసుకున్న తర్వాత అందరం కలిసి వాళ్ళైతే టెంపుల్కి దర్శనం చేయడానికి అయితే తీసుకెళ్ళడానికి బయలుదేరిపోం. ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే బాబాజీ వేషం అయిన తర్వాత ఫస్ట్ అయితే టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేయించి భోగం అయితే చేయించాలన్నమాట. ఈ అమ్మవారి సంబరాల టైంలో ఇలాగ చేస్తామన్నమాట. ఎవరింట్లో ఏది ఉంటే అది చేస్తారు. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం బాబాజీ వేషం వేసుకోవాలి. ఇక్కడ చాలా రకాల వేషాలు వేస్తారు. కృష్ణుడు, రాధ, అలాగే విష్ణుమూర్తి, ఇలా చాలా రకాలు వేస్తారు. పులి వేషం, అలాగే దెయ్యాల వేషం కూడా వేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఈ సంబరం అన్నది మాకు 2 ఇయర్స్కి ఒకసారి అయితే వస్తుంది. ఏంటంటే ఈ సంబరం అమ్మగారింటికి వస్తారనమాట. వచ్చి 25 డేస్ ఉంటారు కదా. ఈ 25 డేస్ ఫుల్ సందడిగా ఉంటుంది అనమాట. సందడిగా ఉంటుంది. అందరూ ఎక్కడెక్కడ జనాలు వచ్చి చూస్తారు. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారు. ఒక జాతర అనమాట ఇది. మంచిగా డెకరేషన్ అన్నీ చేసి బరంపూర్ మొత్తం సందడిగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మీనా బజారు, ఎగ్జిబిషను ఇవన్నీ కూడా పెడతారు. చాలా బాగుంటుంది. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారు వస్తారంటే ముందుగుంటే ఇక్కడైతే మండపం ఇలాగన్నీ రెడీ చేసి పెడతారు. అమ్మవారు వస్తారనమాట. అమ్మవారు అక్కడ ఉంచేసి పూజలు అయితే చేస్తారు. దీనికి దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా వస్తారు. ఆడపిల్లలు మస్ట్లీ వస్తారనమాట ఈ దర్శనం చేసుకోవడానికి. అక్కడ ఉండేవాళ్ళు బయట ఊరికి వెళ్ళకూడదు అంటారు. ఈ 25 డేస్ వరకు ఎవరు బయటికి వెళ్ళరనమాట. ఏ ఊరు దాటేసి వెళ్ళకూడదు అంటారు. అలాగ ఉంటారు. ఈ అమ్మవారు ఈ 25 డేస్ ఉంటారు కదా. ఈ 25 డేస్ ఎవ్రీ డే నైట్ అనమాట తిరగడానికి వెళ్తారనమాట. వీధి తిరుగుతారు. అలా టైంలో ఆడవాళ్ళందరూ వచ్చి దేవుణ్ణి కాలు కడుగుతారనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది దేశ్వర్ వీధి అనమాట. వాళ్ళు ఒక క్యాస్ట్ దేశ్వర్ వాళ్ళు ఎట్లా అనమాట ఈ పూజలన్నీ చేస్తారు. ఇక్కడ ఏవైనా ఈ అమ్మవారికి ఏదైనా మొక్కుకుంటే మొక్కు తీరుతుంది అని అంటారనమాట. తీరిన తర్వాత మనకి నచ్చిన వేషం వేసుకుంటాము అనుకొని ఏదైనా మొక్కుకుంటారు. అలాగే వేషాలు వేసుకొని దేవుడిని అయితే దర్శనం చేసుకుంటారు చాలా వరకు. అలాగే అమ్మవారు తెచ్చేటప్పటికి మొక్కుకుంటారనమాట. ఘటం ఎత్తుతామని అవి కూడా చేస్తారనమాట వచ్చేటప్పుడు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఘట్టాలు అయితే ఎత్తుతారు. ఇది అమ్మవారిది సంబరాల టైంలో అనమాట. 2 ఇయర్స్కి ఒకసారి కదా అవుతాయి ఇది. దీనికోసం అయితే అందరూ కాస్తారనమాట. ఎప్పుడెప్పుడు అమ్మవారి సంబరాలు వస్తాయి అని. ఈ టైంలో పిల్లలందరూ స్కూల్ కూడా హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు కదా. ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తాం. మేమైతే మా చిన్నప్పటి నుంచి మేము ఈ అమ్మవారి సంబరాల కోసం అయితే కాస్తుంటాం అనమాట. మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్